దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలను ₹3 పైగా పెంచుతూ ఆయిల్ కంపెనీలు అయితే నిర్ణయం తీసుకుంది. ఈ రోజు పెరిగిన ధరలు 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. ఏపీలో ధర ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సత్య, ఈ రోజు లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹3 దాకా పెరిగింది. సో ఏపీలో ఎంతుంది ధర? ఏపీలో పెట్రోల్ ధర కూడా ₹3.29, డీజిల్ పై ₹3.14 పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ముందు నుంచి కూడా అందరూ ఊహించినట్టే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బాంబు సామాన్యులపై వేస్తుందని అందరూ ఊహించినట్టుగానే జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు, మనం ప్రస్తుతం అమరావతిలోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ఈ పెట్రోల్ బంక్ వద్ద చూడొచ్చు, పెట్రోల్ వాహనదారులు ఉదయం నుంచి కూడా అంటే పెట్రోల్ ధరలు పెరిగాయని తెలుసుకున్న తర్వాత వాళ్ళంతా నిరాశ నిస్పృహలకు లోనైన పరిస్థితి అయితే ఉంది. కేవలం పెట్రోల్ ధరలు పెరగడం మాత్రమే దీనికి కారణం కాదు. పెరగడం వల్ల కేవలం ఈ పెట్రోల్ ధర పెరగడం వల్ల వాహనదారుల మీదే కాదు, నేరుగా మల్టిపుల్ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే కూరగాయలు కానీ ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. వాటి రవాణాకు అయ్యే ఖర్చు పెరగబోతోంది. డీజిల్ ధర కూడా పెరిగిన నేపథ్యంలో కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల సామాన్యులపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను తీవ్రమైన భారం పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పెట్రోల్ ధరను ₹112.53 గతంలో ఉంటే దాన్ని మరొక ₹3 జప్తు చేశారు. అంటే ₹3.29 పెట్రోల్కు జప్తు చేసినట్టు అయింది. అదేవిధంగా డీజిల్కు ₹3.14, అదేవిధంగా గ్యాస్కు ₹2 వరకు కూడా పెరిగిన పరిస్థితి అయితే పెరిగిన పెట్రోల్ ధరలపై సామాన్య ప్రజలైతే మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరందరూ కూడా ఒకటే విషయం స్పష్టం చేస్తున్నారు, ఈ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు అదేవిధంగా పెట్రోల్ ధరలు మల్టిపుల్ ఎఫెక్ట్ కాబట్టి పెట్రోల్ ధరలు తగ్గించాల్సిందే, తగ్గించకపోతే కనుక సామాన్యులు బతకడం కష్టమవుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా పెట్రోల్ ధరలు ₹1-2 మాత్రమే పెరగడం మనం చూసాం. అయితే ఒకేసారి ₹3.29 పెట్రోల్ ధరలు పెంచడం ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది సామాన్యుల వార్త మాట్లాడు, సార్ ఒకేసారి ₹3.29 పెట్రోల్ మీద ₹3.14 డీజిల్ మీద పెరగడాన్ని ఎలా చూస్తారు? సార్ చాలా దుర్మార్గం, దారుణం అండి. ₹3 కాదు ₹25, ₹30 పెంచుతారంట. ఇంకా మరీ చాలా అన్యాయంగా ఉంది సార్. ఎందుకంటే సామాన్యులు బతికే పరిస్థితి లేదండి వాళ్ళ. ₹3 కాదండి, ఇప్పుడు మనం 3 అనుకుంటున్నాం. ఒక 10 days 15 days పోతే 20 నుంచి ₹30 పెంచారట డీజిల్ పెట్రోల్. ఇంకా బళ్ళకి వంటి దగ్గర పెట్టి నడుచుకుంటూ పోవటమే. అది ఎందుకు మోడీ గారు చెప్పేస్తే పని అయిపోద్ది. మోడీ గారు చంద్రబాబు గారు చెప్తే శుభ్రంగా నడుచుకుంటూ ప్రయాణం చేసుకుంటూ పోవటం. రేట్ టూ మచ్ అండి, అన్నీ పెరిగిపోయినాయి సార్. ఆయిల్ ₹110, ₹190 అండి. ఈ పెట్రోల్ అసలు భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే జేబులో ₹500 పెట్టుకుంటే టిఫిన్లకి టీలకి ఆయిల్కి వీటికే సరిపోతుందండి. సామాన్యుడు బతకడం చాలా కష్టంగా ఉంది గురుగారు, అది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ. చూడొచ్చు, సామాన్యుడు బతకడం చాలా కష్టంగా ఉంది. పెట్రోల్ ధరలు ఇదే విధంగా పెరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో కూడా విపరీతంగా పెట్రోల్ ధరలు పెరుగుతాయని చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం కొంత మహిళలు కూడా నమ్మ పెట్రోల్ ధర పెరిగింది, ఏంటి మీ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ₹3.29 పెరిగితే లీటర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? సార్ మేము ఇళ్లలో పని చేసుకునేవాళ్ళం, మరి టీ కూడా మాకు ఓగపోయారు. మా పరిస్థితి ఏంది, ఇంట్లో అన్నం కూరలు మానుకొని కూడా ఆయిల్ బొచ్చుకొని మేము ఇళ్లలో పని చేయాల్సి వస్తుంది. మరి మాకు ఇల్లు అద్దెలు కరెంటు బిల్లులు ఎక్కువైపోయినాయి. మేము అసలు ఇల్లు జరిగే స్వామత కూడా మాకు ఆడ లేదు, కానీ కడుపు కట్టుకొని పని చేసుకోవాల్సి వస్తుంది పిల్లల కోసం. చూడొచ్చు, మొత్తం మీద పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. దీనికి ప్రధానంగా చూసుకుంటే కనుక దీనివల్ల మల్టిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే కూరగాయలు నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల. దీంతో పాటు ఈ గ్యాస్ ధరలు కూడా భారీగా ₹2 చొప్పున పెరగడం కూడా ఒక రకంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఏవైతే ఛార్జ్ ఈ ధరలు ఇంతటితో ఆగవు, ₹20 నుంచి ₹30 వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏదైతే ఇరాన్ యుద్ధ ప్రభావం, అదేవిధంగా ఎన్నికలు అయిపోవడం, ఇవన్నీ కూడా ఈ పెట్రోల్ ధరలు పెరగడానికి ఆయిల్ కంపెనీలకు అవకాశం కల్పించినట్టుగా సామాన్య ప్రజలు అంటున్నారు. వీటిని ఇమీడియట్ గా తగ్గించాలనే డిమాండ్ అయితే కేంద్ర ప్రభుత్వం పైన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.